మేము ఎల్బీ నగర్ నుండి ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఎవ్రీ ఇయర్ వస్తాను. ప్రతి దసరాకు వస్తాను. నాకు చాలా బాగా ఇక్కడికి వచ్చాక ఇవన్నీ కలిసాయి. బాబు ఇంజనీరింగ్‌కి సీట్ వచ్చింది. చాలా బాగా అసలు చిన్నప్పటి నుండి ఇంకా బాబు చిన్నగా ఉన్నప్పటి నుండి అసలు మాటలు రావు అనుకున్నాము. ఇక్కడికి వచ్చాక మాటలు 15 ఇయర్స్ నుండి కంటిన్యూస్‌గా వస్తున్నాను. ఇక్కడికి వచ్చాక అసలు ఈ కోరికలు అనేది ఏది మొక్కుంటే అమ్మ అప్పుడే తీర్చేస్తుంది. ఎలా జరిగింది ఈరోజు దర్శనం? ఎట్లా జరిగింది? చాలా బాగుంది. ఈజీగా ఏమీ టెన్షన్ లేకుండా చాలా బాగా జరిగింది. సో లాస్ట్ ఇయర్ కూడా వచ్చి ఉంటారు కదా, సో ఇక్కడ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏర్పాట్లు కానీ ఇక్కడికి వచ్చిన భక్తులు కానీ డిఫరెన్స్ తెలుసు? ఈ ఇయర్ చాలా కంఫర్ట్. కొద్దిగా తోపులాట అయింది కానీ ఈ ఇయర్ మంచిగా ఉంది. ఏర్పాట్లు అంతే సాటిస్ఫాక్షన్. అందుకే ఎవ్రీ ఇయర్ ఎల్బీ నగర్ నుండి ఇక్కడికి వస్తుంటాం. నేను మల్కాజ్గిరి అండి. ఎట్లా జరిగింది దర్శనం? చాలా బాగైంది. అండ్ రష్ అంతున్నా ఓకే, లైక్ మంచిగా దేవుడిని మంచిగా చూసాను అనమాట. మంచిగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఎవ్రీ ఇయర్ వస్తుంటా. ఎంత రష్ ఉన్నా సరే ఎవ్రీ ఇయర్ వస్తా కంపల్సరీ. ఆ మమ్మీ అంటది ఎందుకు వెళ్దాం రష్ ఉంటుంది అంటది అని, వస్తే కదా తెలిసేదంటే మమ్మీ నేను నా ఫ్రెండ్స్ వస్తున్నాం. ఎవ్రీ ఇయర్ ఫ్రెండ్స్తోనే వస్తా. ఎందుకు అంత స్పెషల్? స్పెషల్ అంటే అమ్మవారు మా ఇంటి దేవత, సో మేము కొలుస్తాం కాబట్టి కంపల్సరీ దసరా రోజు, దసరానే కాదు ఎప్పుడైనా వస్తాం కదా, దసరా రోజు స్పెషల్గా రావాలి కాబట్టి కొంచెం స్పెషల్ అంతే అమ్మవారు. దసరా అంటే మీకు స్పెషల్ ఏంటి? దసరా అంటే ఏం గుర్తొస్తుంది మీకు? ఏమో పూజలు, బండి పూజలు చేస్తూ ఉంటాం. That's it. ఇంట్లో లైక్ మంచి మంచి వంటలు చేసుకొని తింటాం, ఫ్యామిలీ అందరినీ కలుస్తాం. నార్మల్ డేస్లో చేస్తుంటారు పూజలు, ఓన్లీ పండగ? నార్మల్ డేస్లో కూడా చేస్తుంటారు. నార్మల్ డేస్లో చేస్తుంటారు. సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఇక్కడ డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది? డిఫరెన్స్ అంటే ఈసారి రాక్ బ్యాండ్ పెట్టారు. అండ్ అండ్ ఈ డెకోర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. లాస్ట్ ఇయర్ అంత హెవీగా లేకుండే, ఈసారి కొంచెం చాలా గ్రాండ్గా. లోపలైతే డెకరేషన్ సేమ్ ఎవ్రీ ఇయర్ అట్లనే ఉంటుంది డెకరేషన్. సో టైం టేకింగ్ ఏమన్నా తీసుకున్నారా దర్శనానికి? లేదు ఫాస్ట్గానే అయిపోయింది. ఫాస్ట్గానే పంపించేస్తున్నారు.